ఇది చాలా స్పష్టంగా మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే, చిత్ర యూనిట్ ని మేము ఒక డిమాండ్ చేయదలుచుకున్నది అంటే, ఈ హరిహర వీరమల్ అనేది ఒక కథ కాదు, ఇది ఒక కల్పిత పాత్ర. లేదు ఇది కథనే అయితే మరి ఆ కథ ఎవరిది, ఆ చరిత్ర ఎవరిదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మేము ముమ్మాటికి యావత్ బహుజన సమాజం తరపున, బీసీ సమాజం తరపున, బడుగు బలహీన అణగార వర్గాల తరపున మేము చెప్తున్నాం, గొంతెత్తి చెప్తున్నాం, నొక్కి చెప్తున్నాం. ఇది ముమ్మాటికి మా ప్రజావీరుడు పండుగ సాయన చరిత్ర నేను చెప్తున్నాం. కాదని మీరు నిరూపించే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు మా తెలంగాణ సమాజంలో ఈ తెలంగాణ గురించి కావచ్చు, ఈ తెలుగుదేశంలోని జానపద వీరుల గురించి కావచ్చు, మనకు థియోడర్ బెన్ఫే అనే ఒక జర్మన్ ఒక పండితుడు, భాషావేత్త, ఒక చరిత్రకారుడు, ఈయన 1809 నుంచి 1881 సంవత్సరంలో ఈయన పరిశోధన అంటే బతికిన కాలం, ఈయన పెద్ద ఎత్తున భాషల మీద, సంస్కృతుల మీద, సాంప్రదాయాల మీద, జానపద సాహిత్యం మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేశాడు. ఈయన భారత మూల సిద్ధాంతం అనేది ఒకటి ప్రతిపాదించాడు. ఆయన ఏం చెప్తాడంటే, ప్రపంచంలో ఉన్న జానపద కథలన్నిటికీ పుట్టినిల్లు భారతదేశమే. జానపద కథల్లో ప్రధాన రసం ఒకటి వీరరసం, రెండోది కర్ణరసం అని చెప్తాడు. అయితే ఆయన చెప్పి రెండో మాట కూడా చెప్తాడు, ఈ భారతదేశంలో జానపద వీరులకి, జానపద కథ కాలాచులకి రెండే ప్రసిద్ధమైన ప్లేస్లు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ అయితే రెండోది ఈ తెలుగుదేశం అని చెప్తారు. ఈరోజు ఈ తెలుగుదేశంలో జానపద వీరుడుగా ఉన్న వ్యక్తే మా ప్రజావీరుడు పండుగ సాయన్న. ఈరోజు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు ప్రజావీరుడు పండుగ సాయన్న ఒక జానపద వీరుడు, ప్రజానాయకుడు, ప్రజల్లో తిరిగే నాయకుడిని ఈరోజు మీరు చరిత్రను వక్రీకరిస్తే భవిష్యత్తులో మాలాంటి వాళ్ళు నిజమైన చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పడానికి కావచ్చు, లేదంటే మా నాయకుల చరిత్రను మేము చరిత్రలో పెట్టడానికి కావచ్చు, లేదంటే రేపు మేము ఆర్థికంగా స్థిరపడ్డప్పుడు మా నాయకుడి చరిత్రను తీయాల్సి వచ్చినప్పుడు మరి మేము కల్పిత కథని అందించిన వాళ్ళు అవుతాం. మేము ఏం చెబుతున్నాం అంటే, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాగా ఎల్లమ్మ కావచ్చు, కొమరం మియో కావచ్చు, సదాశివారెడ్డి కావచ్చు, మియాసాబ్ కావచ్చు, నక్కలపల్లి రామన్న కావచ్చు, మా గొల్ల సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అట్లాగే మా బండ్ల కురుమన్న, మా బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ఎంతో మంది మట్టి వీరులు, జానపద వీరులు ఉన్నారు. వాళ్ళ చరిత్రలను ఈరోజు సినిమా రంగం ఒక కల్పిత పాత్రలతోటి ఈరోజు నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. ఇవి మా జానపద కథలు, మా మట్టి కథలు, మా జానపద వీరుల చరిత్రలు, వాళ్ళ త్యాగాలు. అట్లాంటి త్యాగాలని ఈరోజు డబ్బుల కోసం, వినోదం కోసం ఈరోజు తెలుగు ఇండస్ట్రీ తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీరు తీయాల్సిన, అంటే వాస్తవ చరిత్రను మాత్రమే చూపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చావలాంటి సినిమా తీశారు, ఏది మహారాష్ట్రలో మరాఠాలు. వాళ్ళు వాస్తవాన్ని చూపించారు, ఎక్కడ వక్రీకరణ చేయలేదు. నాయకుడి పాత్రను ఎట్లాగుందో అట్లాగే చూపించారు, అదే పేరుతో చూపించారు. అట్లాగే మనకు గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది, వాళ్ళు కూడా వాస్తవ చరిత్రను చూపించే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వక్రీకరణ చేయలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మొదటి నుంచి కూడా కొంత భిన్నమైన ధోరణి కనిపిస్తుంది ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం చరిత్రల మీద, ఈ ప్రాంతం పోరాటాల మీద. కొమరం పులి అనే సినిమా తీశాడు. అప్పుడు మా బలహీన వర్గాల వాళ్ళు, మా బడుగు బలహీన బహుజన బిడ్డలందరూ తిరుగుబాటు చేస్తే దాన్ని కొమరం పులి నుంచి పులిగా తీసేశారు. అట్లాగే తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో నడుస్తున్న కాలంలో కూడా ఆ రోజు కూడా కెమెరామెన్ గంగాతో రాంబాబు అని తెలంగాణ ఉద్యమాన్ని కొంత అపాసుపాలు చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వీరు అంటే తెలంగాణని ప్రేమించే వాళ్ళు, తెలంగాణని అభిమానించే చరిత్రకారులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడంతో ఆ రోజుల్లోనే 21 కటింగ్ స్టేక్స్ తీసేశారనేసి మాకు తెలిసిన సమాచారం. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే, చరిత్రను చరిత్రలాగే తీయాలి, చరిత్రను వక్రించకూడదు. ఈరోజు సైరా నరసింహారెడ్డి అందిస్తారు, చెన్నకేశవరెడ్డి అందిస్తారు, నరసింహ నాయుడు అందిస్తారు, కానీ మా చాకలేలమ్మని ఎందుకు తీయట్లేదు, మా దొడ్డి కొమరాయని ఎందుకు తీయట్లేదు, మా బడేసాబని ఎందుకు తీయట్లేదు, మా పండుగ సాయని ఎందుకు తీయట్లేదు, మా కొమరం భీమని ఎందుకు తీయట్లేదు? కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చరిత్రను వక్రించడం వల్ల జరిగే అనర్థాలకి మేము ఒక సజీవ సాక్ష్యం చెప్తాం. నేను ఒక స్కూల్కి కొంతకాలం టీచింగ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ కొంతమంది పిల్లలు మాట్లాడుతూ సరదాగా నన్ను ఒక ప్రశ్న అడిగారు. సార్, కబీరు రామదాస్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరు కలిసి అంటే రాముని గురించి పాటలు పాడినరు, రాముని గురించి చాలా విరివిగా ప్రచారం చేశారని నన్ను అడిగారు. నేను అడిగాను, నీకెవరు చెప్పారమ్మా రాముడు కబీరు ఫ్రెండ్స్ అని? అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే,
రాముడు కబీరు ఫ్రెండ్స్ గా లేదంటే ఇద్దరు రాముని పూజించినట్టు శ్రీరామదాస్ అనే సినిమాలో చూపించారు కదా, అందుకు మేము అడుగుతున్నాం సార్ అని చెప్పారు. అంటే మేమేం చెప్పదలుచుకున్నాం అంటే, కబీర్ అనే వ్యక్తి 1398లో పుట్టి 1518లో చనిపోతే, రామదాస్ అనే వ్యక్తి 1620లో పుట్టి 1688లో చనిపోయాడు. అసలు వాళ్ళిద్దరికి చరిత్రలో ఎక్కడ సారూప్యత ఉంది? దాదాపు 100 ఏళ్ల డిఫరెన్స్ ఉంటది. మరి ఇట్లాంటి చరిత్రలను, ఇట్లాంటి వక్రీకరణలు తీసుకొచ్చి ఈరోజు భవిష్యత్ తరాల అంటే సినిమా ప్రేక్షకుల మీద రుద్దితే మరి చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చివరిగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రజావీరుడు పండుగ సాయన్న బలహీన వర్గాల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తుంటే ఆ రోజుల్లో ఆయనని శారీరకంగా లేకుండా చేశారు. ఆయనని భూస్వాములు, పెత్తందారులు లేదంటే నిజాం రాజ్యం అంతా కలిపి ఆయనని సమాధి చేశారు శారీరకంగా. ఈ రోజు అట్లాంటి వీరుడి చరిత్రను మాలాంటి చదువుకునే వాళ్ళు, మాలాంటి బలహీన వర్గాల వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తుంటే ఆయన చరిత్రను భౌతికంగా కూడా లేకుండా ఈ సినిమా వర్గానికి చెందిన వాళ్ళు దాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. దీన్ని సహించేది లేదు. ఇక ఈరోజు మా బహుజనుల చరిత్రలు కావచ్చు, లేదంటే సాహిత్యాలను కావచ్చు, వాళ్ళ వీరత్వాలను కావచ్చు, చరిత్రలో స్థానం లేకుండా ఇట్లాంటి సినిమాలు తీసి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక మంది బడుగు బలహీన అణగారిన వర్గాల వాళ్ళే ఈరోజు సినిమాలు చూస్తున్నారు. కటౌట్లు కట్టేది మేమే, పోస్టర్లు వేసేది మేమే. అత్యధిక మీ కలెక్షన్స్ రావాలన్నా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే. మరి అట్లాంటప్పుడు మా ఓట్లు కావాలి పవన్ కళ్యాణ్ గారికి, మేము పెట్టి చూసే సినిమాలు కావాలి, కానీ మా చరిత్రలు మీకు అవసరం లేదా? ఈరోజు మీరు తీయండి, మా ప్రజావీరుడు పండుగ సాగ పేరుతోటే ఈ హరిహర విరమలు తీయండి, మేము కడతాం కటౌట్లు, మేము మీకు పాలాభిషేకాలు చేస్తాం. ఎందుకు ఈ వక్రీకరణ? మేము అనగారిన వర్గాల వాళ్ళమనా? మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళమనా? మా అంతరాని చరిత్రలనా? ఎందుకు వక్రీకరణ చేస్తున్నారనేసి మేము ఈ హరిహర విరమల్లో చిత్రయూనిట్ని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. అట్లాగే మేము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా కానీ ఈరోజు మా చరిత్రలు ఇంకా వెలుగులోకి రాలా. మా చరిత్రలో సినిమా ఇండస్ట్రీ సందర్భం దొరికిన ప్రతిసారి వక్రీకరణ చేస్తూనే ఉంది. కాబట్టి మా చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఇట్లాంటి దుస్సాహసాలు చేస్తే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము బాధితులం. ఈ దేశంలో తరతరాలుగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్యాయాలకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు, లేదంటే వివక్షకు గురయ్యారు. మా చరిత్రలు ఈరోజు పూడ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఆ చరిత్రను మేము వెలికి తీస్తున్నాం. కాబట్టి దయచేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలను మేము కోరుతున్నాం, ఇట్లాంటి వక్రీకరణ ద్వారా మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారో. కాబట్టి దీని మీద సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో కన్నప్ప సినిమాలో బ్రాహ్మణుల గురించి పిలక గిలక అని 2 పదాలు వాడినందుకే వాళ్ళు పెద్ద ఎత్తున బ్రాహ్మణ సంఘాలు ధర్నా చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని మార్చుకొని ఆ పాత్రలు లేకుండా ఆ పాత్రల పేరు మార్చారు. మరి అట్లాంటిది మా వీరుడి చరిత్రల్ని, మా బహుజన బిడ్డల చరిత్రల్ని పూర్తిగా మార్చేసి ఇదో కల్పిత కథ, తప్పుడు పాత్రలతోటి ఈరోజు సినిమా తీస్తే మేము చూస్తుంటామని మీరు ఎట్లా అనుకుంటున్నారు? కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాం. ఈ మధ్యకాలంలో 8 వసంతాలనే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, మీ అందరికీ తెలిసిందే. అందులో ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి ఏదో రేపిస్ట్ గానో లేదంటే హత్యలు చేసేవాడుగానో చూపిస్తే అక్కడ బ్రాహ్మణ రిపోర్టర్లందరూ పెద్ద ఎత్తున దాన్ని అపోజ్ చేశారు. అంటే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అత్యాచారాలు చేసేవాడిగా చూపిస్తారా అని. మరి ఒక పాత్రని అట్లా చూపిస్తేనే తట్టుకోలేనప్పుడు మా చరిత్రనే పూర్తిగా వక్రీకరిస్తున్నారు కదా, మరి మేము ఎంత పోరాటం చేయకూడదా? కాబట్టి మేము ఖచ్చితంగా చిత్ర యూనిట్ అడుగుతున్నాం. ఈ ఉద్యమాలని తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో తీసుకెళ్తాం, మినిస్టర్లను కలుస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినిస్టర్లను కలుస్తాం, అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం. ఖచ్చితంగా మేము రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నాం. దీని మీద మాకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చిత్ర యూనిట్కి ఉంది. దీన్ని మీరు వక్రీకరణ చేస్తున్నారా? మేము మిమ్మల్ని 4-5 ప్రశ్నలు ప్రధానంగా అడుగుతున్నాం. మొదటి ప్రశ్న, హరిహర వీరమల్ అనే వ్యక్తి 1336లో హరిహర రాయలు బుక్కరాయలు అనే వ్యక్తులు 1336 నుంచి 1375 మధ్య కాలంలో ఉన్న వాళ్ళు. మరి వాళ్ళకి చార్మినార్కి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఔరంగజేబ్ కు హరిహర వీరమల్లకు ఏం సంబంధం? 1650 నుంచి 1707 వరకు పాలించిన ఔరంగజేబ్ కి హరిహర బుక్కరాయలకి లేదా హరిహర వీరమల్లకు ఏ సంబంధమో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ సినిమాలో చూపిస్తున్న
ఒక బందిపోటుగా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్న ఆ బందిపోటుకి ఈ హరిహర వీరమల్లకు ఔరంగజేబుకున్న సంబంధం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆ కోహినూరు వజ్రానికి ఆ హరిహర వీరమల్లకు అట్లాగే ఆ ఔరంగజేబుకు మధ్య ఉన్న సంబంధం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఒక బడుగు బలహీన అణగారిన వర్గాలకు చెందిన ఒక బహుజన వీరుడు ప్రజావీరుడు పండుగ సాగిన పాత్రతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రీకరిస్తూ అందుట్లోని ఒక కల్పిత పాత్ర పేరుతోటి ఈ హరిహర వీరమల్లని చిత్రాన్ని తీస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, మేము కోర్టులను ఆశ్రయిస్తాం, అట్లాగే త్వరలో మినిస్టర్లను కూడా కలుస్తాం. దీని ఉద్యమం మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు ఒక స్పష్టత వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఒకవేళ ఖచ్చితంగా ఈ సినిమా మా ప్రజావీరుడు పండుగ సాయన్న చరిత్రనే అయితే ఖచ్చితంగా దానిలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము సినిమా ఇండస్ట్రీ పెద్దలను కూడా కోరుతున్నాం, ఖచ్చితంగా సినిమా మీద ఉన్న రివ్యూలు ఏదైతే ఉన్నావో మేము ఇచ్చిన ఏదైతే దాని పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఈ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరీ ముఖ్యంగా స్పందించాల్సిన అవసరం ఉందనేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై తెలంగాణ. థ్యాంక్ యూ.